హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా అచ్చు గుద్దినట్లు అలానే డాట్స్ మనం ఎలా పెట్టుకోవాలి అని ఈ వీడియోలో చెప్తున్నానండి. చాలామంది బిగినర్స్కి వచ్చేసి కొలత బ్లౌజ్లే ఎక్కువగా వస్తుంటాయి కదా, కరెక్ట్గా అలానే కుట్టాలి అన్నప్పుడు మనం అచ్చు గుద్దినట్లు కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఎలా అయితే డాట్ పెట్టినారో అలాగే పెట్టుకోవాలి కదా. ఆ డాట్ పెట్టేటప్పుడు చాలామందికి కష్టంగా ఉంటుందన్నమాట. అందుకోసం ఈ వీడియోలో డాట్ ఏ విధంగా పెట్టుకోవాలి, కరెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్న డాట్ మనం వాళ్ళు ఇచ్చింటారు కదా బ్లౌజ్ పీస్, దాంట్లో మనం ఎలా మార్క్ వేసుకోవాలి అచ్చు గుద్దినట్లు ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్ మార్క్ని ఎలా వేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు నాకు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇచ్చినారండి. ఇక్కడ చూడండి, మీరు డాట్ గమనించవచ్చు. మనకి ఈ విధంగా డాట్ అయితే పెట్టినారు. బాడీ మెజర్మెంట్లో ఉన్నప్పుడైతే మనం చెస్ట్ సైజుని బట్టి డాట్ అనేది మార్క్ వేసుకుంటాము. బట్ వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు అలానే మనం డాట్ పెట్టుకోవాలి. చూడండి, ముందుగానే నేను కటింగ్ చేసేటప్పుడే డాట్స్ అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఈ క్లాత్తో ఇంకొక క్లాత్తో చూపిస్తున్నాను. మనం డాట్ మార్క్ వేసేటప్పుడు ఇలా కాజా పట్టిని యూజ్ చేసుకోకూడదు అనమాట. కాజా పట్టి పెట్టిన వైపు వచ్చేసి యూజ్ చేసుకోకూడదు. మనకి బటన్స్ పెట్టింటారు కదా, ఈ బటన్స్ వైపు వచ్చేసి మనం డాట్ పెట్టడంని యూజ్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ని. చూడండి, నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తానో అలాగే మీరు కూడా పెట్టుకుని డాట్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా మనం ఈ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఉక్స్ పట్టీ కోసం ఆల్రెడీ 1/2 ఇంచ్ పోయి ఉంటుందండి. 1/2 ఇంచ్ లేకపోతే 1/4 ఇంచ్ పోతుంది కదా మనం స్టిచ్ వేసుకున్నప్పుడు. ఆ మార్క్ని ముందు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఉక్స్ పట్టీ కోసం అని, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా కరెక్ట్గా అంటే మెయిన్ డాట్ యొక్క విడ్త్ ఎంతవరకు పెట్టినారు వాళ్ళు అని ఇలా పెట్టి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు మెయిన్ డాట్ యొక్క విడ్త్ అనేది వచ్చింది. అక్కడికి కరెక్ట్గా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ విడ్త్ కరెక్ట్గా కొలత బ్లౌజ్ ప్రకారమే వచ్చింది. ఇప్పుడు హైట్ చూడండి, ఇక్కడ వచ్చేసి హైట్ అనేది ఉంది, స్టిచ్చింగ్ పాయింట్ ఉంది. ఈ స్టిచ్చింగ్ పాయింట్ కోసం మనం కూడా ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ అయితే ఉంది. ఈ విధంగా పెట్టేసుకుని కరెక్ట్గా మెయిన్ డాట్ యొక్క లెంత్ ఎక్కడ వరకు ఉందో చూసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి డాట్ స్టిచ్ అనేది వేసినారు, అంటే ఇక్కడ వరకు మనం డాట్ హైట్ అనేది రావాలి అని ఇదే మార్క్ని ఈ కింద వైపు చూడండి ఇక్కడ వేసేసుకోవాలి, ఓకేనా. డాట్ పెట్టినప్పుడు అక్కడి వరకు మాత్రమే డాట్ పెట్టుకోవాలి. ఈ హైట్ని మనం స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్లో చూడండి, ఈ మార్క్ దగ్గర నుంచి వాళ్ళు ఎంత ఫోల్డ్ చేస్తున్నారో చూసుకోవాలి. మీరు టేప్ తీసుకుని ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ అయితే ఉంది, వీడియోలో చూస్తున్నారు కదా 1.5 ఇంచెస్. ఇలా 1.5 ఇంచెస్ ఉంది కదా, మనం ఈ మధ్యలో మార్క్ నుంచి ఇటువైపు 1.5 ఇంచెస్ ఇటువైపు 1.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ వేసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వస్తుంది. చూడండి, క్లాత్తో కూడా పెట్టి చూపిస్తాను. కరెక్ట్గా మనకి మెయిన్ డాట్ విడ్త్ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ లైన్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ వేసుకోవాలి. మనం ఉక్స్ పట్టి డాట్ మార్క్ వేసుకోవడానికి ఇక్కడ క్రాస్ పట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసి ఉంటారు కదా, ఈ మార్క్ దగ్గరికి మార్క్ పెడుతున్నాను. చూడండి, ఈ మార్క్ ఇలా కలిసేటట్టు చూసుకుని కరెక్ట్గా డాట్ ఎక్కడైతే ఉందో చూడండి, ఇలా డాట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్గా డాట్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ డాట్ కన్నా పైకి ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. దాని మధ్యలో ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా డాట్ కరెక్ట్గా మార్క్ పెట్టుకుని ఈ విధంగా పైకి మనం 2 మార్కులు పెట్టుకుంటే ఇలా పట్టినప్పుడు కరెక్ట్గా కొలత బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే వస్తుంది. అలాగే ఇక్కడ విడ్త్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. చూడండి, ఈ విడ్త్ని కరెక్ట్గా ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హైట్ విడ్త్ అయితే ఉందండి. ఈ విధంగా మనం దీన్ని కూడా మార్క్ వేసుకోవాలి. కొలత బ్లౌజ్లోనే మనకి అచ్చు గుద్దినట్టు వస్తుంది. చూడండి, ఈ 2 డాట్ మధ్యలో మనకి 1.5 ఇంచెస్ గ్యాప్ ఉంది కదా, ఈ 2 డాట్ మధ్యలో కూడా 1.5 ఇంచెస్ గ్యాప్ ఉంది, మీకు ఇక్కడ తెలుస్తుంది కదా. ఇలా మనం కరెక్ట్గా డాట్ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ 1/2 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకుందాం. ఇప్పుడు హార్మోల్ దగ్గర ఉండే డాట్ కోసం ఇక్కడ మనకి ఆల్రెడీ స్టిచ్చింగ్ వేసి ఉంటాం కదా, ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూడండి వీడియోలో చూసినట్లు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ మెయిన్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా షోల్డర్ ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి చూడండి 1/2 ఇంచ్ లోపలి వైపుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు పెట్టేసుకుంటూ కరెక్ట్గా డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి కరెక్ట్గా ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచెస్ అటువైపు ఇటువైపు ఒక్కొక్క మార్క్ పెట్టేసుకోవాలి. ఈ డాట్ యొక్క లెంత్ కూడా చూడండి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లు ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ని హైట్ ఎంతవరకు ఉన్నదో చూసుకుని మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా మనకి కొలత బ్లౌజ్ ప్రకారమే డాట్ అనేది వస్తుంది. చూడండి, ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఈ హార్మోల్ డాట్ వరకు ఎంత గ్యాప్ ఉన్నదో చూసుకోవాలి. 1.30 ఇంచెస్ గ్యాప్ అయితే ఉందండి, అంతే గ్యాప్ ఇక్కడ కూడా మనకి వచ్చింది.
ఓకేనా. ఇప్పుడు మనకి ఈ డాట్స్ అనేది అయిపోయింది. కొలత బ్లౌజ్లో 4th డాట్ అయితే లేదండి. 4th డాట్ ఉంటే కూడా మీరు ఎలా అయితే ఉందో డాట్ ఆది బ్లౌజ్లో సేమ్ అదే మెథడ్తో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సేమ్ ఇటువైపు కూడా మార్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డాట్స్ని నేను స్టిచ్ వేస్తున్నాను. మనకి ఇలా డాట్ కొలత బ్లౌజ్ ప్రకారమే కరెక్ట్గా రావాలి కొలతలు తీసుకున్నప్పుడు. అంటే మనం కొలత బ్లౌజ్ ప్రకారమే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. మీకు పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ ప్రకారమే ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి తెలియదు అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడడానికి ట్రై చేయండి. అప్పుడు అచ్చుగుద్దినట్టు కొలత బ్లౌజ్ ప్రకారమే కట్ చేసుకుంటే ఈ డాట్స్ కూడా మనకి కొలత బ్లౌజ్ ప్రకారమే వస్తుంది. బిగినర్స్కి చిన్న చిన్న టిప్స్ కూడా తెలియాలని ఈ వీడియో అయితే చేసినానండి. వీడియో అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటున్నాము అనే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అవుతుంది. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇక్కడ మనం క్రాస్ పట్టి మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఉక్స్ పట్టి ఇక్కడ స్టిచ్ వేస్తాను, ఇటువైపు కాజా పట్టి స్టిచ్ వేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఈ విధంగా కాజా పట్టికి మన ఖర్చుల కోసం వదిలేసి ఇక్కడ ఇలా పెట్టి చూసుకుంటే మనకి కాజా పట్టి వైపు ఉండే లెంత్ వచ్చేసి ఎక్కువగా ఉంది. ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటి అవుతుందంటే మనకి డాట్ వచ్చేసి కిందికి పైకి అయిపోతుంది. మీకు వీడియోలో గమనిస్తున్నారు కదా, ఇలా కిందికి పైకి అవుతుంది. ఇలా అయినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక చిన్న ట్రిక్ అండి. ఇక్కడ చూడండి మనం ఈ యొక్క క్రాస్ పట్టి ఉంది కదా, ఈ యొక్క క్రాస్ పట్టిని లోపల వైపు కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కాజా పట్టిని స్టిచ్ వేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. చూడండి ఇలా లోపల వైపుకు కొంచెం ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని కరెక్ట్గా డాట్ కరెక్ట్గా వచ్చిందా అని ఒకసారి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. హెచ్చు తగ్గులు ఎక్కడ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, కొలత బ్లౌజ్ని యూజ్ చేసుకుని అచ్చుగుద్దినట్టు ఏ విధంగా మనం ఫ్రంట్ డాట్ పెట్టుకోవాలి అని. మీకు కనుక ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే వీడియో వస్తే లైక్ చేయండి. స్టిల్ మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.